వాసవి గోల్డెన్ డైమండ్స్ మణికొండలో నవంబర్ 9న గొప్ప ప్రారంభం. ప్రతి లక్ష విలువైన బంగారం, డైమండ్ లేదా వెండి కొనుగోలుపై ఒక బంగారు నాణెం, వెండి నాణెం అలాగే 5,000 విలువైన చీర ఉచితంగా పొందండి. ఈ ఆఫర్ నవంబర్ 9 నుంచి 25 వరకు మాత్రమే. వెంటనే విచ్చేయండి. వాసవి గోల్డెన్ డైమండ్స్ మణికొండ, హైదరాబాద్. అంటే అందశ్రీ చాలా కాలం నుంచి లాలపేటలోనే ఉంటుండే. ఇక్కడ బస్తీవాసులందరూ కూడా అందశ్రీ చనిపోయాడనే విషయం తెలుసుకొని ఒక్కొక్కరు ఇక్కడ చేరుకుంటున్నారు. రాజకీయ నాయకులు కూడా ఇప్పటికే ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఆయన చాలా సాధారణ జీవితం గడుపుతున్నాడని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇక్కడ కోదండరామ్ కూడా రావడం జరిగింది. ఆయనకు చాలా అందశ్రీతో తెలంగాణ ఉద్యమంలో అనేక అనుబంధం ఉండేదని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఆయన హఠాత్తుగా చనిపోయాడు. అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన పాటని అధికారికంగా తెలంగాణ గేయంగా ప్రకటించడం జరిగింది. ఈ మధ్యనే ఆయనకి ప్రభుత్వం కూడా సత్కారం కూడా ప్రకటించడం జరిగింది. కాబట్టి అందశ్రీ ఈరోజు ఉదయం ఉదయం లేవగానే ఆయనని అస్వస్థకు గురి కావడంతో వెంటనే గాంధీ హాస్పిటల్కి తీసుకెళ్లడం జరిగింది. ఆ తర్వాత ఆయన అక్కడ వైద్యులు చూసి చనిపోయాడని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అయితే వెంటనే కుటుంబ సభ్యులు అతను తీసుకెళ్ళినప్పటికీ కూడా ఆయన చనిపోయాడు. అయితే 64 సంవత్సరాల్లోనే అందశ్రీ ఇలా చనిపోవడం చాలా విషాదంగా ఉందని చెప్తున్నారు. ప్రజాకవి, రచయిత, ఎంతో తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి అందశ్రీ చనిపోవడం ఇక లేరనే వార్త వినలేకపోతున్నాం అంటున్నారు. కోదండరామ్ గారు ఉన్నారు. చెప్పండి, మీకు ఎలాంటి అనుబంధం ఉండేది అందశ్రీతో? అందశ్రీతోని మొత్తం తెలంగాణకే అనుబంధం. అందులో నేను ఒక భాగమే. ఆయన అనేక సమావేశాల్లో మాటలు పాటలు ఉండేవి. ఆ మాటాపాట కార్యక్రమానికి ఆయనతో పాటు మేము కలిసి సభలకు సమావేశాలకు వెళ్ళేవాళ్ళం. 1-2 కాదు, 100 సమావేశాలు ఇద్దరం కలిసి పాల్గొన్నాం. ఆ 100 సమావేశాల్లో ఆయన మాటాపాట వినేది, తెలంగాణ గురించి ఆయన చెప్పిన విషయాలు కానీ అన్నిటికంటే మించి ఆయన తెలంగాణ ఉద్యమము ఎట్లా పోతే బాగుంటుందనే విషయం మీద కూడా తరచూ తన అభిప్రాయాలు వ్యక్తం చేసేవాడు. ఎక్కడైనా తప్పు జరిగితే ఎత్తి చూపేవాడు. అది ఆయనతో ఉన్నటువంటి అనుబంధం. మనిషి తారతమ్యాలు ఉండవు, మనుషుల మధ్యన ఇట్లా దూరం అనేది ఆయనకు తెలియదు. ఎవరితోనైనా కలివిడిగా ఉంటాడు, స్నేహంగా ఉంటాడు. కాబట్టి ఇంటికి వచ్చిందంటే దాదాపు ఒక సుడిగాలిలాగా వస్తాడు మనిషి. మొత్తం అందరినీ చుట్టుకుంటాడు, అందరినీ పలకరిస్తాడు, అందరినీ తడుముతాడు. అది ఆయనకు ఉండేటువంటి గొప్పతనం. చాలా మాకు ఆశ్చర్యం అనిపించే విషయం తొలుత ఏంటంటే, ఏమి చదువు రాదు, అక్షర జ్ఞానం కూడా లేదని చెప్తాడు, మరి ఇంత పాట ఎట్లా రాస్తాడు అని మేము అదే ఆశ్చర్యపోయేది. ఆ పదబంధం అది అట్లా రావటం చాలా కష్టం. బాగా చదువుకున్న వాళ్ళకు కూడా పదాల కూర్పు కానీ ఆ పదాల ఎంపిక కానీ సాధ్యమయ్యే విషయం కాదు. అది ఎట్లా సాధ్యమవుతుందని చెప్పి మేము ఆశ్చర్యపోయి అప్పుడప్పుడు అడిగేది కూడా. నా నాలిక మీద బీజాక్షరం ఉన్నదేమో అని అంటుండేది. అంతే తప్ప ఎన్నడూ కూడా చెప్పేవాడు కాదు. దానికి అంతకుమించిన వివరణ ఆయన దగ్గర లేదు. అది కొంత ఆధ్యాత్మిక జీవితం ఉంది ఆయన. అట్లాంటి సన్యాసులతో పరిచయం ఉండి అటే వెళ్దామనుకున్నాడు. మళ్ళీ వెనక్కి వచ్చి సమాజంలో ఒక పాత్ర, మానవులకు ఒక సేవ చేయటం ఒక కర్తవ్యంగా ఎంచుకొని ఇక్కడ మన జీవితంలో ఇక్కడ జీవితాన్ని ఎంచుకున్నాడు. అది ఆయన ఆయన తీసుకున్న నిర్ణయము తెలంగాణకు లాభం చేసింది. అట్లా తెలంగాణలో ఒక భాగమైండు. తల్లి తండ్రి లేకుండా అనాథగా పెరిగిండు. ఊరే తన తల్లి అనుకున్నాడు. ఆ ఊరే ఆయనకు ఆధారం ఇచ్చింది, నీడ చూపింది అని చెప్పి నమ్ముతాడు. ఆ ఊరు నుంచే చాలా నేర్చుకున్నా అని కూడా ఆయన చాలా ప్రేమగా దాని గురించి చెప్పుకుంటూ ఉంటాడు. అది ఆయన ప్రత్యేకమైన వ్యక్తిత్వం. అందశ్రీ చాలా సాధారణ జీవితం గడుపుతున్నారు. ఇప్పటికే ఆయన ఇల్లు చూస్తే 2 రూమ్లలో ఉంటాడు. సొంత కారు కూడా లేదు అందశ్రీకి అని చెప్పి బస్తీవాసులు చెప్తున్నారు. ఎట్లా చూడాలంటారు ఆయన జీవనం? అదే అంతే. ఆయన మామూలు పశువులుగా పెరిగిన పిల్లగాడు. తర్వాత ఒక నిర్మాణ కార్మికునిగా కూలీగా మారి ఒక నిర్మాణ కార్మికునిగానే ఆయన బతికిండు. అది అందశ్రీ జీవితం. గత ప్రభుత్వంలో సరైన గుర్తింపు పొందలేదు. అనేక ఇంటర్వ్యూలలో కూడా ఆయన చెప్పిండు, చాలా ఇబ్బందికి గురైన, మేము తెలంగాణలో ఉద్యమంలో ఎంతో కీలకంగా పనిచేస్తాం, కానీ ఈ మధ్యనే ఆయన పాటని గుర్తించి ప్రభుత్వం ఆయనకి ప్రోత్సాహం కూడా అందించడం జరిగింది. చాలా సంతోషం వ్యక్తం చేసింది. కానీ ఇప్పుడే అకాల మరణం మృతి చెందడం జరిగింది. అవును, చాలా పెద్ద ఊహించని సంఘటన ఇది. మొత్తం తెలంగాణ ఇవాళ దుఃఖంలో మునిగిపోయింది. ఇవాళ
వాస్తవానికి ఆయన వ్యక్తిగతంగా ఏం కోరుకోలే, పదవులో ఏవో కోరుకోలే. ఆయన కోరుకున్నది ఏంటంటే అది పాటకు జాతీయ గీతం గుర్తింపు ఇవ్వాలనుకున్నాడు. అప్పటికే తెలంగాణలో ప్రచారం పొందింది. ప్రతి స్కూల్లో జాతీయ గీతం తర్వాత అది పాడేది. ఖమ్మం కోర్టులో దాదాపు ప్రతిరోజు ఆ కోర్టు కార్యక్రమాలు ప్రారంభించే ముందు ఆయన పాట పాడేది. అట్లా దానికి ఒక ప్రచారం దొరికింది. జాతీయ హోదా గుర్తింపు ప్రభుత్వం ఇవ్వాలని ఆయన ఆశపడ్డాడు. అది దొరకకపోవడంతో ఆయన బాగా నిరాశ చెందిండు, బాధపడ్డాడు అన్నిటికంటే మించి. ఆ ఒక్క విషయమే కాదు, మనుషులతో వాళ్ళ వ్యవహారం చూసి కూడా ఆయన ఖిన్నుడైపోయిండు, బాధపడ్డాడు. చాలాసార్లు ఈ విషయం అందరితో కూడా పంచుకున్నాడు. ఇవాళ ఏంటంటే మరి ప్రభుత్వంలో వాళ్లకు ఆయన పాటకు గుర్తింపు దొరికింది.